భద్రాచలంలోని శ్రీరామచంద్ర స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. 2025వ సంవత్సరం ముగుస్తుండటంతో పాటు వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. ఏడాది చివరి వారం కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భద్రాచలంలో ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయానికి ఇటు భక్తుల తాకిడి పోటెత్తినట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే సంవత్సర చివరాంతం కావచ్చు, అదేవిధంగా వర్ష సెలవులు కావడంతో ఇటు భద్రాచల సీతారామ దేవాలయానికి అయితే భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ముక్కోటి ఏకాదశి కావచ్చు, లేకపోతే అదేవిధంగా తెప్పోత్సవానికి సంబంధించి అంటే ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా ఈ రోజు నుంచి నదీ హారతి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అంటే జిల్లా కలెక్టర్ అన్ని చోట్ల ఏర్పాటు చేసినట్టు ఇట గోదావరి నదీ హారతి కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇటు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో అంటే ఒక నదీ హారతిని వీక్షించేందుకైతే ఇటు దేవాలయానికి అయితే వస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి ఏదైతే భక్తులకు సంబంధించి అధిక సంఖ్యలో ఈ యొక్క రాముడి వారి దర్శనం చేసుకునేందుకు ఇక్కడికి చేరడంతో ఇటు భద్రాచల తిరువీధులన్నీ కూడా జై శ్రీరామ్ అనే నామంతో అయితే మారిపోగిపోతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు దేవాలయంలో సంబంధించి ఈ యొక్క 9 అవతారాల్లో ఈ యొక్క దేవుడు దర్శనమిస్తున్న నేపథ్యంలో రోజుకొక అవతారం ఇస్తున్నారు. ఈ రోజు కూడా ఒక అవతారం ఉండటంతో భక్తులు దాన్ని దర్శించుకునేందుకు బలరామ అవతారంలో దర్శించుకునేందుకు అయితే భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే తెప్పోత్సవం రోజు ఈ యొక్క వీరందరినీ కూడా ఇటు గోదావరి నదిలో హంసద వాహనంపై అయితే అక్కడ వాళ్ళని విహరింపజేస్తారు. దానికి సంబంధించి కల్లారా వీక్షించేందుకైతే భక్తులు అనేక మంది కూడా ఈ భద్రాచలం చేరుకుంటారు. అయితే దీనికి సంబంధించి ఎల్లుండే ఈ యొక్క తెప్పోత్సవం ఉండటంతో ఎల్లుండికి సంబంధించి కొంతమంది ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇటు అంటే వసతి గృహాల అంటే షార్టేజ్ కావచ్చు, లేకపోతే ముందు నుంచి వచ్చి ఇక్కడ ఉండడం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఈ యొక్క భక్తుల రద్దీ పెరగడంతో ఇటు దీనికి సంబంధించి ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. గతంతో పోల్చుకుంటే ఏదైతే గతంలో కూడా ఈ యొక్క వర్ష సెలవులు రావడంతో ఇతులు ఒకటేసారి తాకిడి పెరగడంతో అనేక ప్రసాదాల ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అనేక వేరే ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈసారి అటువంటిది ఏది కూడా తలెత్తకుండా ఇటు అధికారులు అయితే మొత్తం క్షుణ్ణంగా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రికి వర్ష సెలవులతోటి భక్తుల తాకిడి ఎక్కువ అవడంతో ఇటు ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే చర్యలు తీసుకున్నట్లుగా చూడవచ్చు. కెమెరామెన్ మధు, నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.